This conference will now be recorded. Collection of elements, very good. What, in which way the elements are arranged? In a list way. The question only answer undantawa. Okay, how many types of list are there? Three types. Are they? Ordered list, unordered list, and definition list. Okay, so ordered list ante manaki telusu kada 1 or 2 Roman numbers. Unordered list ante you'll have circle, dot. So CSS uses మనం different types of I పెట్టుకోవచ్చు, icons పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. So now how we can look at this bootstrap styling that we will understand. ఇక్కడ చూడండి ఏమన్నాము, UL class is equal to list unstyled. సో ఇక్కడ ఏమంటున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు పుట్ లింక్స్ అనమాట. వాట్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ హియర్, వీఆర్ ట్రైంగ్ టు పుట్ ద లింక్స్. సో ఏమంటున్నాము, లిస్ట్ అన్స్టైల్డ్ అనే క్లాస్ తీసుకున్నాం. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్, వీఆర్ గోయింగ్ ఫర్ లిస్ట్ అన్స్టైల్డ్. సో లిస్ట్ అన్స్టైల్డ్ ప్రాపర్టీస్ చూడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. లిస్ట్ అన్స్టైల్డ్ ప్రాపర్టీస్ చూడాలంటే ఏం చేయాలి, we have to go for this link and just copy that link over in any browser and just see list styles అంటే ఒక ఐడియా కోసం ఉంది. లిస్ట్ అన్స్టైల్డ్. ఓకే, సో లిస్ట్ అన్స్టైల్డ్ అంటే ఏముందో చూడండి, ప్యాడింగ్ లెఫ్ట్ 0, లిస్ట్ స్టైల్ నన్. సో తర్వాత లిస్ట్ ఇన్లైన్ ఉంది. సో లిస్ట్ ఇన్లైన్, ప్యాడింగ్ లెఫ్ట్ 0, లిస్ట్ స్టైల్ నన్. ఓకే, సో బట్ అది ఇన్లైన్లో పెట్టడము, సో సంథింగ్ లైక్ దట్. ఓకే, now we are going to apply the style. We are going to apply that style with cursor. Okay, so what we are going to do now, so we are going to apply ఇక్కడ ఓన్లీ మామూలుగా లిస్ట్ ఈ క్లాస్ పక్కన పెట్టి చెప్పండి నాకు ఏం జరుగుతుంది ఇక్కడ. క్లాస్ మనం అప్లై చేద్దాం. సో we will have home list, I mean list element as home, list element as products. సో ఆ లిస్ట్లో మళ్ళీ ఇంకొక యూఎల్ ఉంది, అవునా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు అప్లై నౌ, వీఆర్ గోయింగ్ టు అప్లై ద లిస్ట్ అన్స్టైల్. లిస్ట్ అన్స్టైల్ అనే ఏం స్టైల్ వచ్చింది గమనించారు కదా. ఎస్, ఓకే. సో వీ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద బాడీ. సో బాడీ, సో కొంచెం చిన్న చేంజెస్ రావచ్చు. సో గో టు రన్, స్టార్ట్ డిబగ్గింగ్. నౌ దిస్ ఇస్ ద చేంజ్. సో జనరల్గా హోమ్ ఇవి ఎక్కడ ఉంటాయమ్మా యాక్చువల్గా, దీస్ ఆర్ లింక్స్ కదా. సో దీస్ ఆర్ లింక్స్. సో నేను హోమ్కి లింక్ ఇవ్వాలనుకున్నాను అనుకుంటే ఏం చేయాలి, హోమ్కి లింక్ ఇవ్వాలంటే ఏం చేయాలి, యాంకర్ ట్యాగ్. ఎస్, యాంకర్ ట్యాగ్ ఏహెచ్ఆర్ఎఫ్ అని పెట్టేసి దానికి లింక్ ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ బయట ఇవ్వాలా, లిస్ట్ లోపల ఇవ్వాలా. సో అర్థమవుతుందా, అగైన్ ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ దోస్ థింగ్స్. ఎస్, గుర్తుందా లేదా. సో లింక్ ఇవ్వాలి అంటే మీరు అలా చేసుకోవచ్చు. ఫైన్. సో వాట్ ఈస్ దిస్ క్లాస్, list unstyled. So what are the styles that we can observe over here? We can observe padding left 0. 0 means there is no space. So list style is none. List style none అంటే మనము స్టైల్ కావాలంటే సర్కిల్ అని అవన్నీ పెట్టుకోవచ్చు, తెలుసు కదా మీకు. సో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కావాలి అంటే, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో గోయింగ్ డౌన్, నౌ we will require to
put them in line. To put them what? In line. In line అంటే links general ఎట్లా వస్తాయి? Home, products అట్లా వస్తాయి కదా. So we will put them in line. In line పెట్టాలంటే నాకు ఏం కావాలి? List in line. So what we require there? We require in line. So we require in line. ఎట్లా పెట్టాము? How we kept them? We kept them list in line. Not only the unordered list, so we are keeping the whole list also in line. గమనించారా ఇక్కడ? Yes or no? Okay, I'm not running it because output is also ready. ఏం యూజ్ చేశాను నేను? లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్. లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్ ఎందుకు యూజ్ చేయాలి సార్? లిస్ట్ ఇన్ లైన్ ఐటమ్ ఎందుకు అనాలి ఇక్కడ? బికాస్ దిస్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, నో? Every item in the list class. Every item in the list class. Is that clear? Okay, next. Creating horizontal definition list. Horizontal anangane మనకి ఏం కావాలి? We will try to have something like this. Okay, now we are talking about definition list. We are talking about which list? Definition list. Definition list means DL. DL అంటే definition list. DT అంటే definition term. DD అంటే definition data. సో జనరల్గా డెఫినేషన్ అంటే మన బుక్స్లో ఉంటాయి, సారీ, మన బుక్స్లో ఉంటాయి కదమ్మా. డెఫినేషన్ ఉంటుంది అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి సంబంధించినవి అన్నీ కూడా ఎందులో పెడతాము? ఒక పర్టికులర్ డెఫినేషన్ లిస్ట్లో పెడతాం. ఇక్కడ ఏమంటున్నాం? ఆ డెఫినేషన్ లిస్ట్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రో. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రో. ఓకే, ఇక్కడ చూడండి. నౌ వాట్ వీఆర్ సేయింగ్? డిటి. ఓకే, ఇక్కడ గమనించారా? 12 సీక్వెన్స్ గమనించారా? 12 సీక్వెన్స్ గమనించారా లేదా? ఏంటో 12 సీక్వెన్స్ చెప్పండి. వీఆర్ సేయింగ్ SM9. SM3లో ఎవరిని కూర్చోబెట్టాము? SM3లో ఎవరిని కూర్చోబెట్టాము అంటే 3, 9. సో 3 spaces allocated to the definition term. 9 spaces allocated to definition data. It is as simple as that. అర్థమైంది? ఇక్కడ అర్థమవుతుందమ్మా కింద. So what is that count? That count is 9. SM means small. SM means small. So call small. Okay. Right. Now next, list group. List group means you will have. Okay, ఇది రన్ చేద్దాం. లిస్ట్ గ్రూప్. లిస్ట్ గ్రూప్ ఎలా వస్తుంది సార్ అంటే చూడండి. Once we should see this. ఏమన్నాము? లిస్ట్ గ్రూప్ విడ్త్ 50. లిస్ట్ గ్రూప్ విడ్త్ is 50. Now you are having something like this, right? So you are observing. Yes, you are observing or not? So 100% అంటే ఎట్లా ఉంటుంది? Pictures, documents, music and videos. So ఇవన్నీ ఏంటి? This is also list only, but they are grouped. ఒకవేళ ఇది తీసేద్దాం. తీసేస్తే ఏం స్పెసిఫికేషన్ పోతుంది దానికి? We have lost the ఏం తేడా రావట్లేదా? ఓకే, లిస్ట్ గ్రూప్. సో లిస్ట్ గ్రూప్ width is equal to 50%. మరి ఎందుకు రావట్లేదు? 1 second. No change. Yeah, came now.
Yeah, 50% వచ్చింది కదా. Yes, so width 50%. So double quotes, yeah. So width is equal to 50%. Now if you want 25, 25 means what you'll have? You will get the అందుకని half 50% లో half of course. Okay, so even it got lesser, right? So అలా మనము we can decrease the percentage according to the అందుకని ఈ డాక్యుమెంట్ ఇంపార్టెంట్ మనకి. అక్కడ ఏదైనా స్టైల్ చూసాము అంటే ఇక్కడ చూసుకోవాలి. సో చూసుకున్నప్పుడు ఆ స్టైల్ మనకు ఓకే అయితే విల్ గో ఆన్, లేదు అంటే వీ కెన్ చేంజ్. తెలుసు ఎట్లా చేంజ్ చేయాలో, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ సిఎస్ఎస్. ఓకే, సో ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ మొత్తం అంతా మనం చదవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడెక్కడైతే అవి ఎలిమెంట్స్ పెడుతున్నామో ఆ ఎలిమెంట్స్ని రీచెక్ చేసుకోవడానికి మనకు పనికొస్తాయి. హోప్ ద థింగ్స్ ఆర్ క్లియర్. ఎస్, ఓకే. నా we will go for పుట్స్ అక్కడే ఉందమ్మా చూసుకోండి. సో దిస్ ఇస్ యాక్టివేటింగ్ ఏ పర్టికులర్ ఐటమ్. ఇక్కడ ఏమన్నా నేను సింపుల్గా యాక్టివ్, వాట్ ఐ సెడ్ యాక్టివ్, అండ్ హియర్ వాట్ ఐ సెడ్ డిజేబుల్డ్. అంటే ఒక ఐటమ్ని యాక్టివ్ చేయాలి అంటే వాట్ యూ కెన్ యూజ్, సింప్లీ యూ కెన్ యూజ్ యాక్టివ్. ఒక ఐటమ్ని డిజేబుల్ చేయాలంటే వాట్ యూ కెన్ యూజ్ డిజేబుల్డ్. అదొక టర్మ్. దేనికి? ఈ గ్రూప్ ఐటమ్ని యాక్టివ్ చేయండి, ఈ గ్రూప్ ఐటమ్ని డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేయడం అంటే లింక్ని డిజేబుల్ చేయడం. ఒక లింక్ పెడుతున్నాము, ఆ లింక్ క్లిక్ అవ్వద్దు అక్కడ. ఎస్, ఓకే. నౌ వాట్ ఐ కెన్ సే యాక్టివ్. యాక్టివ్ అనగానే ఆటోమేటిక్ ఏ కలర్కి వెళ్ళిపోతుంది అది? ఇట్ విల్ బికమ్ విచ్ కలర్? It will become which color? It will become the blue color. Okay, so active, and here I'll say disabled, right? Understanding my points? So save this. Okay, so now videos చూడండి deactivate అయిపోయిందా? So you can have link also. Link ఉంటే ఇంకా మీకు ఇంకా ఐడియా వస్తుంది. So disabled, how it is got disabled, you understood? Yes or no? So color మీకు తేడా తెలిసిపోతుంది. Yes, so somewhat light అయిపోయిందా లేదా? Means it is disabled. Who is active? Pictures is active. Pictures is active, right? Okay. నా మళ్ళీ మీరు హోవర్ అవన్నీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నా ఎడ్జ్ టు ఎడ్జ్ ఇక్కడ ఏమంటున్నాం మనము? సో వీఆర్ సేయింగ్ ఫ్లష్. ఓకే, సో మనకు అర్థం కాకపోతే మనం చూడాల్సింది ఏంటి? వీ నీడ్ టు సీ ఇట్స్ ప్రాపర్టీస్. ఫ్లషింగ్ ద బార్డర్ అని ఇచ్చాడు, ఒక్క నిమిషం. బార్డర్ రేడియస్ 0. సో సరే ఒక పని చేద్దాం. సో వీ విల్ టేక్ ఆఫ్ దిస్ యాక్టివ్. ఓకే,
ఓకే. సో డిడ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్? యా, ద రౌండింగ్ గాన్ అనమాట. ఇక్కడ గమనించారా? సో ఇక్కడ నేను ఫ్లష్ తీస్తే ఒకవేళ సేవ్ ఇట్, స్మాల్ మైన్యూట్ చేంజ్. సో ఇక్కడ రౌండెడ్ లాగా వస్తుంది, గమనించారా? ఎస్, ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది, యు ఆర్ లుకింగ్ కనిపించట్లేదు, మెయిన్ అది ప్రాబ్లం. సో యు ఆర్ లుకింగ్ ఎట్ దట్ బార్డర్ ఈస్ గాన్, ద రౌండింగ్ అనేది పోయింది, బార్డర్ కంప్లీట్గా ఎగిరిపోయింది, గమనించారా? ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ వాట్ ఈస్ సే, see here. So border bottom width 0 something, okay, right? So border width is 0, border width is 0, okay. Anyhow, so yeah, bottom radius anta kuda disable avutundi, right? Unpitlet main adi. Okay, next, creating numbered list groups, creating numbered list group. So ikkada emanam chudandi, list group numbered. ఇంతకు ముందుకి దీనికి తేడా ఏంటి? ఇంతకు ముందు we did not have the numbers because it was an unordered list. Unordered list numbers ఉండాల్సిన అవసరం లేదు కదా. So you can have any symbol, that is different case. But when you are saying numbered, what is giving you? It is giving you 1 2 3 4 and all, right? So ఆ నంబర్ చేంజ్ చేయొచ్చు, అదంతా కూడా మనం చేసుకోవచ్చు కావాలంటే. So that is common thing only. So for that we don't require any bootstrap also. Okay, so now it is important. Checkbox. So what is checkbox? Gutunda? Yes. Now input type is equal to checkbox. Form check input. Form check input. So we are saying ME1. So what is this MB1? ME1, sorry, we have to check out. Okay, so save it. So ME1 అంటే చూడండి ఏముంది, మార్జిన్ రైట్. ME1 means margin right 0.25 rem. 0.25 అంటే 1 rem is equal to what? 16. 0.25 rem అంటే 16/4 అంటే అంతే కదా, పావు వంతు, అంతేనా? సో ఇట్ ఈస్ గివింగ్ యూ 4 పిక్సెల్ మార్జిన్ రైట్. సో మార్జిన్ రైట్. నో, ఇంపార్టెంట్ మీన్స్ దిస్ rem, ఈ rem కి సంబంధించింది. సో important means compulsory you have to apply something like that. Okay, so you cannot ignore on any browser art kind of thing. మనకి ఇంపార్టెంట్, ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఎంత సైజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో నా వాట్ ఈస్ దిస్ div list group, ఇదేంటమ్మా, విడ్త్ 50%. సో ఇది అంతా గ్రూప్ ఐటమ్ లాగా తీసుకోండి. చెక్ బాక్స్, చెక్ బాక్స్ ఏముండాలి, ఫార్మ్ చెక్ ఇన్పుట్. సో ఫార్మ్ చెక్ ఇన్పుట్ కి స్టైల్ ఏమి ఇచ్చాడు చూద్దాం, గుర్తుండవు మెయిన్గా. సో ఫార్మ్ చెక్ ఇన్పుట్. సో వాట్ ఈస్ స్టైల్ గివెన్ హియర్? సి, ఫార్మ్ చెక్ ఇన్పుట్ ఫ్లోట్ లెఫ్ట్ మార్జిన్ లెఫ్ట్ మైనస్ 1.5 EM, 1.5 EM. సో ఇక్కడ వేరే వేరే కూడా ఉన్నాయి. సో ఫార్మ్ చెక్, bootstrap form check, so various style. So okay, so first style is important for us, so we need to put the codes here only. So I forgot. So we will put the code there only. So we will put it in div. ఏమొస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ, రేడియో బటన్స్. వాట్ ఆర్ ద బటన్స్? రేడియో బటన్స్ యూ విల్ గెట్. సో రేడియో బటన్స్ అనేది, రేడియో బటన్స్ చెక్ బాక్స్. దీనికి అవసరం లేదు. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయాలి ఫస్ట్. సో ME1 ఉన్నది అంటే మల్టిపుల్ ఉన్న దగ్గర కోడ్స్ పెడుతున్నాం అంటే. సో ME1 is a different style and form check input is a different style. అందుకనే అక్కడ రెండుకి కలిపి కోడ్స్ పెడతాం. ఓకే, సో సేవ్ దిస్. ఓకే, సో నౌ యు ఆర్ గెటింగ్ చెక్ బాక్స్. అంటే కొంచెం బ్లూయిష్గా, జనరల్గా అక్కడ మనకి నార్మల్ దాంట్లో ఎట్లా వస్తుంది,
లైక్ వైట్ కలర్ లో అట్లా వస్తుంది, కానీ ఇక్కడ యూ విల్ హ్యావ్ ద డిఫరెన్స్, రైట్? సో దిస్ ఇస్ సమ్ లుక్ అండ్ ఫీల్ అంతే చెప్పాను కదా. సో వాట్ వీ హ్యావ్ యూజ్డ్ హియర్, ఫార్మ్ చెక్ ఇన్పుట్ me1. Okay, so me1 is nothing but the margin left. Okay, so margin left, and we got that me1 అంటే చెప్ 0.25 rem వచ్చింది కదా, like 4 pixels something. Okay, right. ఓకే, సో ఇవి చాలా వరకు యూజ్ చేస్తుంటాం మనం. ఓకే, ఏం నరేష్ రాత్రి నిద్రపోవట్లేదా? ఆ? రాత్రి నిద్రపోవట్లేదా ఇంట్లో, ఐ మీన్ రూమ్లో? ఓకే, ఫర్ రేడియో బటన్, సో యు ఆర్ యూజింగ్ రేడియో బటన్. సో రేడియో బటన్కి ఏం చేస్తామో, టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అంటాం. సో సింప్లీ ఐ విల్ చేంజ్ హియర్ ఓన్లీ, type is equal to radio, type is equal to radio, and type is equal to radio. So save this. ఇవేంటంటే అప్లై చేస్తా ఉంటే మజా వస్తుంది, చూస్తే పెద్దగా రాదు. ఓకే, సో దిస్ ఇస్ రేడియో, రైట్? అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ చెక్ బాక్స్ అండ్ రేడియో? చెక్ బాక్స్ మీన్స్ యూ జస్ట్ పుట్ చెక్ బాక్స్, హియర్ యూ పుట్ రేడియో, అంతే డిఫరెన్స్ అంతే. మెయిన్ ఫామ్ చెక్ ఇన్పుట్. చెక్ ఇన్పుట్ అనేది ఏంటి, రేడియో బాక్స్ అయినా చెక్కే చేస్తావు, ఐ మీన్ రేడియో బటన్ అయినా చెక్కే చేస్తావు, చెక్ బాక్స్ అయినా చెక్కే చేస్తాం, మనం చేసేది ఒకటే కదా, అందుకని సేమ్ పాయింట్స్ వీఆర్ యూజింగ్. సో అట్లానే ఫామ్ రేడియో ఇన్పుట్ అట్లా ఏమి ఉండదు. ఓకే, ఓకే, నౌ గో ఇన్ టు ద లిస్ట్ గ్రూప్ విత్ లింక్డ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ వీఆర్ హ్యావింగ్ లింక్స్. ఓకే, సో లింక్స్ ఆటోమేటిక్లీ గివెన్. సో ఇది ఒకసారి మనం తీసుకున్నట్టయితే, హియర్ వీ హ్యావ్ సమ్ నంబర్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ నంబర్ చేంజ్ అయ్యేది జావా స్క్రిప్ట్ చేతుల్లో ఉంటుంది. ఓకే, మనం రియాక్ట్తో చేయొచ్చు అది, ఇంక్రిమెంట్ అనేది మనం రియాక్ట్తో చేస్తాం జనరల్. ఓకే, సో నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ లిస్ట్ గ్రూప్ విడ్త్ ఎంతమ్మా, 50%. ఓకే, తర్వాత వీఆర్ సేయింగ్ href, ఇక్కడ ఏమన్నాము, లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్. ఓకే, సో లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్. ఓకే, సో సేమ్ థింగ్ హియర్. సో లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్ స్టైల్ ఏంటి? ఓకే, సో ఇక్కడ బిఐ, ఇది దీని గురించి ఒకసారి చెప్పాలి మీకు. హియర్ వీఆర్ యూజింగ్ సంథింగ్ లైక్ ఐ, ఒకసారి చెప్పినట్టున్నాను నేను ఇది, ఐ రిమెంబర్ యాక్చువల్లీ. ఓకే, సో చిన్న చిన్న చేంజెస్ మీరు కూడా చేసుకోండి. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమొచ్చింది మనకి, లిస్ట్ గ్రూప్, ఇది మొత్తానికి డివ్కి ఫైన్. సో తర్వాత ఫస్ట్ దానికి ఏముంది, హౌస్ ఫిల్ రాలేదు కదా, హౌస్ ఫిల్ రావాలి అంటే మనము ఐ ఐ అంటే మనకి గూగుల్ APIs, one of the classes I told. ఒక నిమిషం, గుర్తుండవు అది ప్రాబ్లం. సో ఐకాన్స్ ఎక్కడ చెప్పానమ్మా మీకు, ఫాంట్ లింక్స్.
సైట్ ఓకే. ఏ ఫైల్‌లో పెట్టంటాను? జేఎస్ కన్నా ముందే కదా? ఓకే. ఫాంట్ awesome. Yeah, yeah. ఓకే. Font awesome. So BI icons, Bootstrap icons, link. Bootstrap icons. Link. Okay. Font awesome కాదమ్మా, Bootstrap icons. ఇక్కడ BI అంటున్నాం కదా. యా. సో ఇక్కడ ఈ లింక్ బూట్స్ట్రాప్లోకి వెళ్ళండి. icons.getbootstrap.com. ఇక్కడ బూట్స్ట్రాప్లోకి వెళ్ళండి చెప్తా. గెట్ బూట్స్ట్రాప్లోకి వెళ్ళండి. గెట్ బూట్స్ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐకాన్స్ అని ఉంటుంది. ఇక్కడ పైన ఐకాన్స్ అని ఉంటుంది.
ఐకాన్స్ అని క్లిక్ చేయండి. సో ఈ ఐకాన్స్ అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ఐకాన్స్ అన్ని రావాలి అంటే మీకు లింక్ కావాలి. అది మెయిన్ లింక్ ఇక్కడ కింద ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది చూడండి. ఇన్స్టాల్ అని కొట్టండి. ఇన్స్టాల్ కొడితే ఇక్కడ లింక్ సిడిఎన్ లింక్ వస్తుంది. ఒకటి ఫస్ట్ తీసుకోండి చాలు. కిందది ఇంపోర్ట్ అది తర్వాత చెప్తా. ఫస్ట్ ఇది తీసుకోండి. సో కొన్ని రియాక్ట్ వదులుకుందాం, అన్నీ ఇక్కడే చేస్తే కష్టం. సో అది కాపీ చేయండి, లింక్ కాపీ చేసేసి మన ఫైల్లో హెడ్లో. సో ఫాంట్ అవసరం పర్పస్ అది ఫాంట్స్ కోసం, అంటే ఐ ఐకాన్స్ వస్తాయి దానివల్ల. ఇక్కడ బిఐ ఐకాన్స్ కదా మనకున్నది, అది గమనించట్లేదు. సో బిఐ హౌస్ఫుల్, బిఐ కెమెరా ఫిల్. ఓకే, సో మీరు ఐకాన్స్ వెతుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, సో యూ కెన్ సెర్చ్ హియర్ ఆల్సో. సో ఇక్కడ ఐకాన్స్ మీరు వెతుక్కోవచ్చు. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జిప్ ఐకాన్ కావాలనుకోండి, సో జిప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ లింక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఐ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసిందా, ఆ లింక్ కాపీ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఐకాన్ పెట్టేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకున్నాం మనము, హౌస్ ఫిల్. సో హౌస్ ఫిల్ అంటే మనకి ఏం కావాలి, మనకి ఈ హౌస్ అంటే ఫుల్ హౌస్ అనమాట. సో ఫుల్ హౌస్. ఓకే, సో అట్లా. సో మీరు ఐకాన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ చెక్ ఇన్ దిస్ వెబ్సైట్. సో బోల్డ్ ఐకాన్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఎన్ని ఐకాన్స్, ఏ ఐకాన్స్ కావాలి అనుకుంటే, ఇది బిఐ ఐకాన్స్, ఇది బూట్ స్ట్రాప్ సంబంధించినవి. సో అవి ఏంటంటే అవి వేరే మనకి HTML CSS ఐకాన్స్ అవి. ఓకే, ఇవి బూట్ స్ట్రాప్లో ఉన్నాయి, అంటే గెట్ బూట్ స్ట్రాప్ నుంచి వస్తున్నాయి కాబట్టి బూట్ స్ట్రాప్ ఐకాన్స్. ఏం లేదు, అవైనా వాడుకోవచ్చు, తప్పేం లేదు. అక్కడ ఇవి బూట్ స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి, ఇక్కడ బూట్ స్ట్రాప్ కాబట్టి నాలెడ్జ్ మనము బిఐ వాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో బిఐ మీన్స్ బూట్ స్ట్రాప్ ఐకాన్స్. బూట్ స్ట్రాప్ ఐకాన్, బూట్ స్ట్రాప్ కెమెరా ఫిల్, బూట్ స్ట్రాప్ మ్యూజిక్ నోట్, బీమ్డ్, అక్కడ మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఎస్, సో మరి 145 ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ జస్ట్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇట్స్ ఏ బ్యాడ్జ్. బ్యాడ్జ్ రౌండెడ్ పిల్. పిల్ అంటే మన టాబ్లెట్ అంటాం కదా అట్లా. సో రౌండెడ్ పిల్, ప్రైమరీ, బీజీ బ్యాక్గ్రౌండ్, ప్రైమరీ మీన్స్ బ్లూ కలర్. ఫ్లోట్ ఎట్ ద ఎండ్ అంటే మన ఎండ్కి రావడం అన్నమాట. సో ఇట్లా. సో ఎనిమే పాయింట్. సో 145, సో ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ ఎండ్ తీసేసాను అనుకోండి. ఓకే, అర్థమైందా? సో ఫ్లోట్ ఎండ్ పెడుతున్నాను కాబట్టి నా టెక్స్ట్కి ఎండ్కి వస్తుంది. నేను ఎండ్ పెట్టకపోతే అది పక్కకు వచ్చేస్తుంది. గమనించారా? ఐ అండర్స్టూడ్? ఎస్ ఆర్ నో? సో అట్లా ఫ్లోట్ ఎండ్ అనమాట. ఇస్ దిస్ క్లియర్? సో దట్స్ హౌ యూ రిక్వైర్ ఆర్ యూ హ్యావ్ కెప్ట్ ఐకాన్స్. రావాలంటే మీరు చెప్పాను కదా, లింక్ గెట్ బూట్ స్ట్రాప్లోకి వెళ్ళి ఐకాన్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ కొడితే మనకి మెయిన్ లింక్ వస్తుంది. తర్వాత ఈ లింక్స్ కావాలి అంటే మీరు ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐకాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐకాన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ సంథింగ్ లైక్ పిక్చర్స్కి ఇంకేం పెట్టచ్చు, పిక్చర్స్ కానీ ఇంకా వేరే దానికి కానీ ఏం పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఉంది, వీడియోస్కి నేను ఇఫ్ ఐ వాంట్ టు యూస్ ఎనీ అదర్ ఏదైనా పేరు, యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ ఐకాన్ సర్చింగ్ ఉంది అంటే వాడుకోవడమే, లేకపోతే సో ఐకాన్స్లో యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ చూడండి వచ్చింది. సో యూట్యూబ్ క్లిక్ చేసి మనం ఇక్కడ కాపీ చేసేసుకొని ఎక్కడ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనము ఫిలిమా, ఓకే ఫిలిం దగ్గర అది పెట్టేస్తాం. ఓకే,
ఫిలిం దగ్గర అది పెట్టేస్తాం, రైట్? యూట్యూబ్ పెట్టేసినామా? పెట్టేసిన తర్వాత సేవ్ ఇట్. ఓకే, వచ్చేసిందా? ఎస్ అన్న, సింపుల్. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేస్తావు. ఎస్, సో దట్ ఈస్ హౌ యూ కెన్ క్యాప్చర్ ద ఐకాన్స్ ఆల్సో. క్లియర్? ఓకే, సూపర్. రైట్, నెక్స్ట్ వీ విల్ గో ఫర్, ఓకే, ఇది చూడండి మీరు తర్వాత సంథింగ్ సిమిలర్. రైట్, ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? సో ఇట్ ఈస్ ఎ టెక్స్ట్. ఓకే, సరే చూద్దాం. సో మీకు సెకండ్ దానికి బ్లూ కలర్ వచ్చింది. ఓకే, సో సెకండ్ దానికి వాడు ఏం చేశాడు? డివ్, ఐ మీన్ క్లాస్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్ యాక్టివ్. యాక్టివ్ అనగానే బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఎస్ అన్న, ఓకే. సో జస్టిఫై కంటెంట్. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఫ్లెక్స్. సో ఫ్లెక్స్ డిజైన్ రావాలి. ఫ్లెక్స్ డిజైన్ అంటే ఎప్పుడు కూడా బార్డర్స్ ఖాళీగా ఉంటాయి, మధ్యలో వస్తుంది అనమాట. సో ఫ్లెక్స్, మన ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఫ్లెక్స్ లాగా. ఫ్లెక్స్ అంటే ఎప్పుడు కూడా బార్డర్స్ ఖాళీగా ఉండి కంటెంట్ అనేది ఇట్లా మధ్యలో లాగా వస్తుంది అనమాట. ఓకే, సో జస్టిఫై కంటెంట్ బిట్వీన్. సో చూడండి ఇక్కడ బార్డర్స్ కి ఖాళీ ఉందా? ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ఫ్లెక్స్ బేసికలీ. ఓకే, సో మరి 2 days ఎగో అనేది ఎక్కడికి వచ్చింది? స్మాల్, ఇక్కడ పెట్టాము స్మాల్ 3 days ఎగో. అది ఒక స్మాల్ టెక్స్ట్ లాగా అక్కడ వచ్చేస్తుంది. సో ఆ టైప్. సో యూ కెన్ ట్రై ఇట్ లేటర్. సో దిస్ ఆల్సో ఐ థింక్ యూ విల్ నో బెటర్. ఓకే, సో ఇవన్నీ లిస్ట్ బేస్డ్ స్టైల్స్ అనమాట. వాట్ ఆర్ ఆల్ దిస్? లిస్ట్ బేస్డ్ స్టైల్స్. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ బూట్ స్ట్రాప్ ఫార్మ్స్. ఫర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ చెప్పాను కదా, ఫార్మ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫార్మ్స్ ని ఎట్లా మనం స్టైలిష్ చేయొచ్చు? సో చూడండి, సో వీ హ్యావ్ బేసికలీ 3 types: వర్టికల్ ఫార్మ్, హారిజాంటల్ ఫార్మ్, ఇన్లైన్ ఫార్మ్. వర్టికల్ ఫార్మ్ మీన్స్ లైక్ దిస్. ఇప్పుడు మన ఫేస్బుక్ ఇవన్నీ వర్టికల్ ఫార్మ్స్. Yes or no? Horizontal forms means like this, right? Okay. Inline form means each one అన్ని లైన్ గా వస్తాయి అన్నమాట. ఓకే, రైట్. నౌ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ వర్టికల్ ఫార్మ్, వాట్ వీ కెన్ డూ హియర్? క్లాస్ MB3. సో MB3 means, so search for it. MB3 ఏమంటుందమ్మా? మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్, రైట్. సో మార్జిన్ బాటమ్ 3. ఓకే, margin bottom 3. So class label class is equal to what? Form label. Type is equal to email. Class ఏమి ఇచ్చాము ఇక్కడ? ఫార్మ్ కంట్రోల్. సో దాని స్టైల్స్ దానికి వచ్చేస్తాయి. సో ఐడి ఇవన్నీ మీకు తెలిసినాయి. ఫ్రమ్ కాదు, ఫార్మ్. ఫర్ లేబుల్, అది లేబుల్ అనే ట్యాగ్ కి ఫర్ అనేది ఒక అట్రిబ్యూట్. ఫర్ దీనికి సంబంధం లేదు. ఫర్ అనేది లేబుల్ అట్రిబ్యూట్. సో టైప్, క్లాస్ ఇవన్నీ అట్రిబ్యూట్స్. సో ఇవన్నీ మన HTML సంబంధించినవి. ఓన్లీ బూట్ స్ట్రాప్ సంబంధించిన ఎవరు ఇక్కడ? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్. ఓకే, సో మళ్ళీ ఫార్మ్ లేబుల్, ఫార్మ్ కంట్రోల్ అంటే ఇట్ విల్ బి లైక్ ఏ ఫార్మ్ స్టైల్స్ ని అటాచ్ చేస్తున్నాము. దేనికి? ఫర్ ఏ ఫార్మ్. రైట్, సో సింప్లీ ఐ విల్ రన్ దిస్. ఇక్కడ బటన్ కూడా చూడండి. బటన్ ఏముంది? BTN స్పేస్ BTN ప్రైమరీ బటన్. BTN స్పేస్ BTN ప్రైమరీ బటన్ కలర్ బ్లూ కలర్ ఆబ్వియస్లీ. సో ఫార్మ్
ఫామ్ కొత్త డిజైన్ కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇంకా. ఓకే, బటన్ యాడ్ అవ్వాలి ఒక్క నిమిషం. సో బటన్ prime. Right, so primary button. Now form totally in different shape. Yes or no? Okay. So kani width enta? Width is going 100%. Width is going 100%. Okay. We'll try. Width enta? W. Okay, so W25. Only email ki వచ్చింది. Oh, sir. Form agreement. Okay, so form became 50%. వచ్చేసిందా? So like this you can have the width is equal to 50%. Okay, so like this you can go for it. Okay, right. So now horizontal and enti? So what you are doing here, so you are making a horizontal form. So horizontal form, so like this email. Okay, so you can do it, no problem. So email, so you'll have the text box here. So password text box. So generally ఇట్లానే ఉంటుంది కదా మనకి, email, password and remember. So ఇక్కడ ఏం చేసాము, what we have done over here. Okay, form లో వేసి ఒక div వేసాము. So div లో what we have done, we have kept a label and we have given మళ్ళీ ఇంకొక div తీసుకున్నాం. ఇంకో div తీసుకొని what we have done, we have used input. సో ఒక div లో ఒక లేబుల్ పెట్టేసినాం, లేబుల్ పక్కన మళ్ళీ ఇంకొక div పెట్టాం. సో ఈమెయిల్ లేబుల్ ఒక వైపు వచ్చేసింది, ఫామ్ ఇన్పుట్ ఒక వైపు. సో అట్లా యు ఆర్ గివింగ్ రో కాలమ్ సెలెక్షన్. వాట్ యూఆర్ గివింగ్? రో కాలమ్ సెలెక్షన్. సో కాలమ్కి 10 ఇచ్చారు అంటే రోకి ఎంత పోతుంది ఆటోమేటిక్గా? 2. గ్రిడ్ సిస్టమ్ 12 నో. ఓకే, ఈ MB3 అనేది మార్జిన్, అది దీనికి సంబంధం లేదు, రోకి దానికి సంబంధం లేదు. ఇది వాట్ ఈస్ దిస్ MB3? మార్జిన్ బాటమ్ 3. ఓకే, అర్థమవుతుందమ్మా? ఎస్. సో మళ్ళీ ఇక్కడ కూడా అంతే, సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. సో విత్ దిస్ వాట్ విల్ హ్యాపెన్, లిటరల్లీ వీఆర్ గెటింగ్ దిస్. అర్థమైందమ్మా? రో లెవెల్ గ్రిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రోకి ఎంత ఇస్తున్నాము, ఓకే, సో ఇంకొక కాలమ్కి ఎంత ఇస్తున్నాము, సో అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇన్లైన్ ఫామ్ యూ కెన్ డూ ఇట్. సో ఇన్లైన్ ఫామ్ అంటే అన్ని ఒకే లైన్లో వచ్చేస్తాయి. సో రెస్పాన్సివ్ ఫామ్ లేఅవుట్ మీన్స్ ఏ దాంట్లో ఓపెన్ చేసినా కానీ ఇట్ షుడ్ లుక్ ద సేమ్. ఓకే, ఐ వాంట్ యూ టు ట్రై దట్. ఓకే, స్టాటిక్ ఫామ్ అంటే ఏం లేదు, జస్ట్ వాల్యూస్ ఉండిపోతాయి అంతే. ఇక్కడ వాల్యూస్ ఆటోమేటిక్ వచ్చాయి. ఈ వాల్యూ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ వాల్యూ రావాలంటే ఏం చేయాలి గుర్తుందా? సిఎస్ఎస్ సంబంధం లేదు, బూట్స్ట్రాప్ సంబంధం లేదు. ఈ వాల్యూ పీటర్ పార్కర్ అనేది వచ్చింది కదా, you have to give the placeholder. Okay, so column sizing, same ఇది కూడా sizing, so 6 4 and all you can adjust it, no problem. Okay, ఇది important. So
you are going for, okay, so music, okay, I think this also you can, okay, so most of the things we have already seen. ఒక toggle అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది మీకు. Yeah, this is important. సో ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, నేను we are having a form, జనరల్గా, okay, because most of the things మనకి తెలిసినాయి కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ లీవింగ్ దెమ్, బికాస్ మీకు కొంచెం పని ఉండాలి కదా. సో సేవ్ దిస్. ఇక్కడ కింద టెక్స్ట్ వస్తుంది ఒక్కొక్కసారి, అవునా? సో ఈ టెక్స్ట్ రావాలంటే ఏం చేశాను నేను సింపుల్గా, ఐ యూజ్డ్ ఫామ్ టెక్స్ట్, ఫామ్ లేబుల్కి, ఫామ్ కంట్రోల్ ఇన్పుట్కి, ఈ ఫామ్ టెక్స్ట్ అంటే కొంచెం చిన్నగా రావాలన్నమాట. సో ఆ ఫామ్ టెక్స్ట్కి నేను ఏం వాడుతున్నాను ఇక్కడ, ఫామ్ టెక్స్ట్కి ఐఎమ్ యూజింగ్ ఏ డివ్ క్లాస్ ఫామ్ టెక్స్ట్. కింద ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదమ్మా, తెలుసు కదా మీకు ఇన్స్ట్రక్షన్, ఏదైనా ఫామ్ నింపేటప్పుడు మస్ట్ బి దిస్ మచ్ లెంత్, మస్ట్ బి దిస్ మచ్ లెంత్, దానికి ఏం యూజ్ చేస్తాం మనం, వీఆర్ యూజింగ్ ఫామ్ టెక్స్ట్. ప్రతి దాని, ఇప్పుడు ఏదన్నా మీరు ఎంసెట్ ఫామ్ లేకపోతే గేట్ ఫామ్ నింపుతా ఉంటే అన్నిటికీ కంపల్సరీ ఉంటుంది, అవునా కదా? సో దానికి ఏ క్లాస్ అటాచ్ చేయాలి మనము, ఫామ్ టెక్స్ట్ క్లాస్ అటాచ్ చేయాలి. వాట్ యు హావ్ టు అటాచ్, ఫామ్ టెక్స్ట్ క్లాస్. లేబుల్కి ఫామ్ లేబుల్, ఇన్పుట్కి ఫామ్ కంట్రోల్, మిగతా అని మనకు తెలిసినాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైమ్ ఆన్ దట్. ఎస్, ఓకే. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాగుల్ బటన్. సో టాగుల్ బటన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డిజేబుల్డ్ అంటే తెలుసు కదా మీకు, డిజేబుల్డ్ అని పెట్టేస్తే డిజేబుల్డ్ అయిపోతుంది. రీడ్ ఓన్లీ. సో దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ యూ నో. జస్ట్ ఏమైనా డౌట్ ఉంటే తర్వాత చూడొచ్చు. Toggle is there. Toggle. Yeah, bootstrap validation was important. So bootstrap form validation. So what is this? Form validation. So form validation, మనకి ఇన్పుట్ కి, సెలెక్ట్ కి, టెక్స్ట్ ఏరియా కి మనకి వస్తుంది అనమాట. ఓకే, సో వాట్ వి యూజ్ ఈస్ హియర్ pseudo classes. ఏం pseudo class అమ్మా అవి? Valid pseudo class, invalid pseudo class. What are the two classes that we use? Valid pseudo class and invalid pseudo class. ఇక్కడ చూడండి, form class is equal to needs validation, no validate. Need validation, no validate. ఈ క్లాస్లో నాకు వ్యాలిడేషన్ అవసరం లేదు. ఓకే, సో వ్యాలిడేషన్ అవసరం లేదు. సో నో వ్యాలిడేట్. ఓకే, సో what are the two options that you have? I said you have, okay, sure. So for custom bootstrap form validation, you will need to disable the browser default feedback tooltip by adding a ఏంటది, నాన్ వ్యాలిడేట్ అనేది మనము యాడ్ చేయాలి. సో అది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్రౌజర్కు ఉన్న కేపబిలిటీస్ని మనము డిజేబుల్ చేస్తున్నాం. బ్రౌజర్ కూడా కొన్ని కేపబిలిటీస్ ఉంటాయి, ఈమెయిల్ వ్యాలిడేషన్ అవన్నీ. సో అవన్నీ డిజేబుల్ చేయాలి అంటే నేను ఏం చేయాలి ఇక్కడ, ఐ హ్యావ్ టు గో ఫర్ నాన్ వ్యాలిడేట్. సో అక్కడ ఉన్నాం కదా నాన్ వ్యాలిడేట్. సో ఐ నీడ్ వ్యాలిడేషన్ టు డూ మై సెల్ఫ్. యూ గో ఫర్ ఏమనాలి, బ్రౌజర్ యూ డోంట్ డూ ఎనీ వ్యాలిడేషన్, నువ్వు వ్యాలిడేట్ చేయకు. అలా చేయాలంటే నేను ఏం చెప్పాలి దానికి, నో వ్యాలిడేట్. అర్థమైందా లాజిక్? ఓకే, ఇక్కడ ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్. సో ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ అంటే నువ్వు ఈమెయిల్ రాంగ్ ఇచ్చినప్పుడు అదేం రావాలి నాకు ఆన్సర్, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. అర్థమైందమ్మా లాజిక్? ఎస్ అన్న, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. సో దెన్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే మనము we did not specify any regular expression అట్లా చేయలేదు, జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ ఏ మెసేజ్ రావాలి, ప్లీజ్ ఎంటర్ యువర్
password to continue. Okay, next. Okay, remember me and this is all same. Okay, let me run this first. ఓకే సో జనరల్ ఫామ్ చేద్దాం ఒకసారి జనరల్ ఫామ్ చేసి ఓకే సో ఈమెయిల్ సో ఈమెయిల్లో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ ఓకే type is equal to password. Save it. First general we will do. Okay. ఏమంటుంది అది ప్లీజ్ ఇంక్లూడ్ అట్ ద రేట్ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ ఓకే సో ఏబిసి ఈజ్ మిస్సింగ్ అంటే ఇది ఏం చేస్తున్నాం మనం ఆటోమేటిక్గా బ్రౌజర్ వ్యాలిడేట్ బ్రౌజర్ చూసుకుంటుంది కానీ ఇప్పుడు మనం దాన్ని డియాక్టివేట్ చేస్తాం సో దాన్ని డియాక్టివేట్ ఎట్లా చేయాలి యూజింగ్ నో వ్యాలిడేట్ అదనమాట లాజిక్ సో వీఆర్ గోయింగ్ టు అర్థమైందా లాజిక్ okay so we will write the form okay so need validation no validate తర్వాత మల్టిపుల్ ఉన్న దగ్గరల్లా ఇది కావాలి లేకపోతే అవసరం అంతేనా రైట్ సో సేవ్ దిస్ okay so now I will say ABC నో వ్యాలిడేట్ పని చేయలేదా ఇక్కడ కింద రావాలి ఇక్కడ కింద పడాలి సో అట్లా రాగానే కింద డివ్లో ఇది పడాలన్నమాట ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ సరే మీరు ఒకసారి ట్రై చేయండి ఐ ఆల్సో చెక్అవుట్ ఓకే సో ఇది ఫామ్ సంబంధించిన ఒక టాగుల్ ఒకటి ఉంటుంది ఆ టాగుల్ ఒకటి చేద్దాం ఓకే సో అండ్ జావా స్క్రిప్ట్ వాలిడేషన్ కూడా చేద్దాం ఓకే సో విల్ చెక్ ఇట్ అవుట్ నో ప్రాబ్లం fine we'll do that okay